బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి డెఫినెట్లీ న్యాయం జరగాలని ఆలోచన ఉంది. భవనాలకు సంబంధించి మీరు అంతా తెలుసు, 3 భవనాలకు మీరు టెండర్ పాస్ అయిందని 42 భవనాలకు స్థలాలు ఇచ్చింది. కానీ స్థలాలు కూడా చాలా వాటి డెవలప్మెంట్ చేయడానికే కొంత కోట్ల రూపాయలు అవసరం ఉండేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడప్పుడు నేను దాని హెచ్ఎండి అని కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉండడం వల్ల వాటిని అడిగి స్థలాలను కొంత లెవెలింగ్ చేయడానికి కూడా వాళ్ళ సహకారం తీసుకుంటా ఉన్నాం. తొందరలోనే ఆ కుల సంఘాలు భవనాల సంబంధించి కూడా కొంత ఏమైపోయిందంటే ఇండివిజువల్స్గా కొంతమంది వాటిని పాలకవర్గాలు ఏర్పాటు చేసుకొని కులాలకు సంబంధించి ఎవరికి పెద్దరికం ఉంటే వాళ్ళే నలుగురు పేరు మీద రాసుకునేట్టు చేసినారు. దాని ప్రభుత్వం హోల్డింగ్ పెట్టుకొని ఆ కులాలకు సంబంధించిన ప్రతినిధులు దాని మెంబరా లేకపోతే ఎలక్షన్ ఒక సిస్టమ్ ఒక ప్రాసెస్ ఉండాలి. రేపు పొద్దున ఎవరి ప్రైవేట్ వ్యక్తుల్లో చేతిలో పోకుండా సంఘాలకు సంబంధించినటువంటి విధంగా ఉండే చట్టంలో కొన్ని మార్పులు చేసుకొని ఆ విధంగా వాటి నిర్మాణం బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వాటి ఆపరేషన్లకు సంబంధించి కూడా ఆ కార్పొరేషన్లకు ఏ విధంగా దాన్ని వ్యవహారం చేస్తారో, లేకపోతే స్థలాలు అంత విలువైన స్థలాలు దాని తదుపరి భవనాలకు పైసలు ఇచ్చిన తర్వాత వాటి రేపు ఉపయోగించుకోకపోతే వాటిని ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు కుర్మ సంఘం భవనం కట్టినాం, కానీ దాని తదుపరి అక్కడ అనేక సందర్భాల్లో పంచాయతీ చెప్పడా నా దగ్గరికి వచ్చినారు దాన్ని వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వేయాలని లేదా కులపరమైన హాస్టల్ నడపాలని రకరకాల అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో చిన్న చిన్న అంశాలు అనేక ఉన్నటువంటి సందర్భంగా ప్రత్యేకించి